హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య పంటకాల పక్కన ఓ నోరూరించే దిబ్బ రొట్టె మన కోసం సిద్ధంగా ఉంది. ఆ దిబ్బ రొట్టె చాలా స్పెషల్గా, చాలా టేస్టీగా ఉంటుందట. అది ఎక్కడ అంటే కొత్తపేటకు దగ్గరలో ఉన్నటువంటి ఖండ్రిగా అనే ఊరిలో. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ వేడివేడి దిబ్బ రొట్టె లాగించేద్దాం రండి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం ఖండ్రిగా అనే ఊర్లో ఉన్నాం. ఇది రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రూట్ కూడా. ఈ రూట్లో పచ్చని కొబ్బరి చెట్ల మధ్య అలా పంటకాలు ప్రవహిస్తూ ఉంటుంది. దాని పక్కన ఒక చిన్న పూరిపాకు ఉంటుంది. ఆ పూరిపాకులో వేడివేడిగా దిబ్బ రొట్టెలు ఉంటాయి. అవి చాలా టేస్ట్ ఉంటాయట. చాలా మంది నాకు సజెస్ట్ చేశారు ఈ వీడియో చేయమని. నమస్కారం బాబాయ్. ఏం పేరు బాబాయ్ మీ పేరు? రాంబాబు అండి. రాంబాబు బాబాయ్. ఏంటి బాబాయ్ అసలు దిబ్బ రొట్టెలు మీ షాప్ దగ్గర చాలా టేస్ట్ ఉంటాయని చాలా మంది చెప్తున్నారు. నాకు కూడా పైన కింద డొక్కలు పొయ్యి వేసి మంచి బాగా కాలుస్తున్నారు. ఏంటి వీటి స్పెషాలిటీ ఏంటి? స్పెషల్ అంటే ఏముందండి, మినప్పిండి అండి, ఇడ్లీ నూకండి. దాని మీద నిప్పులేసి కాలుతాను, బాగా కాలుతాను. ఆయిల్ కూడా నెంబర్ 1 వేసి కాలుతాను. నిప్పులేసి కాల్చడం వల్ల ఏంటంటారు? టేస్ట్ బాగా పెరుగుతుంది, పైన బాగా వస్తుందండి. గ్యాస్ మీద కాక ఇది అయితే చాలా బాగుంటుంది. పొయ్యిల మీద డొక్కలు పోయిన. ఎంతకు ముందు ఏం చేసేవారండి మీరు? వ్యవసాయం చేసేవారు. ఇది పెట్టాలని ఎందుకు అనుకున్నారు మరి? పెట్టాలంటే అయితే ఏం కెడతలేదనండి, వ్యవసాయం ఏమి రావట్లేదని అలా మెల్లిగా చిన్న తిట్టుకున్నామండి. అలాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తుందో మనది కొంచెం పెరిగిందండి. మన డబ్బులు మనకు ఉంటున్నాయి. దాని మీద ఇంకా ఇవన్నీ వదిలేసి చేసుకుంటున్నాను. ఇదే చేసుకుంటున్నారు. ఎలా ఉంది కస్టమర్లు? అది ఎలా వస్తున్నారు? బాగుంటుంది. ఏమంటుంటారు? చాలా బాగుంటుందండి. తిన్న ఊరల్లా బాగుందమ్మా అని వెళ్తారండి. ఎవరో కూడా మనల్ని అంటారు. దాని మీద ఇంకొంచెం ఆసక్తి పెరిగి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను బాగా. కొబ్బరికాయ చట్నీ, చనా చట్నీ, కారపొడి. కారపొడి కూడా ఇస్తారు. స్పెషల్ అండి, కారపొడి బాగా చేస్తాం. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి ఇక్కడికి? బయట నుంచి వస్తారండి ఎక్కువ. నేను అక్కడి నుంచి వచ్చానమ్మా. ఎవరికైనా లేదంటే చాలా బాధపడి వెళ్తాను. చాలా బాగుంటుంది. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుందండి మామూలుగా షాపు? 4 నుంచి తెల్లారుజాము 4 నుంచి 10 దాకా. ఓన్లీ ఉదయం అండి. మళ్ళీ సాయంత్రం అట్లేదు, ఫుల్ డే కానీ ఉండదు. సరిపోతుందండి. అక్కడికక్కడిగా అలా సరిపోతుంది, చేసుకుంటాం. మళ్ళీ తర్వాత రోజుకి ప్రిపరేషన్ మొత్తం అన్నీ చక్క పెట్టుకోవాలి. ఎవరెవరు చేసుకుంటారని? మీరు ఒక్కరే చేసుకుంటారండి? మా ఆవిడ, నేను. మీ భార్య, మీరు. ఎంతమంది అండి పిల్లలు? నాకు 2 అమ్మాయిలండి, ఒక అబ్బాయి. ఎలా ఉందండి వ్యవసాయం తర్వాత? ఇది ఎలా ఉంది? ఇదే బాగుందండి. వ్యవసాయం అంటే అప్పుడు కూడా తెలుస్తుంది, మనకు ₹1 మిగులుతుందని ఆశతో ఇంకా చెయ్యాలని ఇంట్రెస్ట్ పడుతుంది. వ్యవసాయం చేసి చాలా పోట్లు పడ్డారు. దాని మీద ఇది పెట్టుకున్నాను. మా అయ్యగారు పెట్టుకోమన్నారండి. ఆయనండి మనల్ని ఎదరికి పెట్టుకుని మానద్దు చేయొద్దు, అలా జాగ్రత్తగా చేసుకోండి, ఎవరిని ఇసరటం కానీ అని చెప్పడంలో మనం ఆయన మాటిని ఎదరికి వెళ్ళామన్నమాట. ఏం చేసేవారు వ్యవసాయం? ఉడిపి చేయాలండి, దూడలో అండి అన్నీ వదిలేమండి, ఏమీ లేవండి. ఇంకా ఓన్లీ వ్యాపారం ఒకటి చేసుకుంటాం. ఎవరండి మీది సొంత ఊరు? మా సొంత ఊరు వ్యాగ్రేశ్వరం. అంటే మనకి ఇక్కడ పుల్లెటూరు దగ్గర దారిలో. ఇనీషియల్గా అయితే కష్టపడ్డారు, ఫస్ట్లో అయితే కష్టపడ్డారు. ఇక్కడ ఇదే ఎందుకు పెట్టాలంటున్నారు? మామూలుగా దిబ్బ రొట్టె కొంచెం స్పెషల్ ఏంటి? స్పెషల్ అన్నీ ఉంటున్నాయి కదా, పెడదాం చేద్దాం. ముందు ఒక పొయ్యితోటి స్టార్ట్ చేయాలి, తర్వాత అలాగ ఒకటి పెంచుకుంటూ వెళ్ళి. నిజంగా అయితే సరిపోవండి ఇవి కూడా, ఇప్పుడు వేసిన ఇంకా పెంచాలి. కానీ సరిగ్గా ఇంకా అందుబాటులో ఇవి లేకండి, తగ్గించాను అనమాట. ఇవే టిఫిన్లు అండి? ఇంకా ఇంకేమేమండి, ఇదే ఇడ్లీ పెడతామండి అంతే. అంటే తక్కువ అండి. అంటే ఎవరన్నా ఇడ్లీ కావాలంటే బేరం పోకుండా ఇడ్లీ వేస్తామండి, సింపుల్గా. ఇది మాత్రం ఇంకా దిబ్బ రొట్టె. ఎంతండి ఒక దెబ్బ రొట్టె? ₹40. దెబ్బ రొట్టె ₹40. అంటే కట్ చేసి పీసులు ఇస్తామండి. సగం 20 అండి, బాగా చిన్న ముక్క ₹10 నుంచి ఇస్తూ ఉంటాం. అడ్రస్ ఎలా ఐడెంటిఫై చేయాలండి మీ షాప్ అడ్రస్? అదే రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళి రూట్లో ఖండిగిరి ఉందండి, కొత్తపేట దాటి పాక ఉంటుందండి, పాక అక్కడ వేస్తాం. మినపట్టు ఇక్కడ ఫేమస్ అండి. వీలైనప్పుడల్లా వచ్చి మేము ఇక్కడ వచ్చి టిఫిన్ చేసి వెళ్తూ ఉంటాం. దాంట్లో ధనియాల పొడి, కారపొడి వేస్తారండి. దాంట్లో కొద్ది కారపొడి వేసిందంటే ఇంకా చాలా బాగుంటుందండి. హోటల్ చాలా కష్టపడి స్థాపించుకుని
అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు కుర్రాడు. డైలీ ఇక్కడికి రాంబాబు గారు కాపట్లకి వచ్చి టిఫిన్ తింటారండి. అది బాగుంటుంది అంటే రేటు కూడా తక్కువ రేటు, ముక్క వచ్చి 10 రూపాయలు. స్పెషల్ ఈయన దగ్గర దెబ్బ రొట్టి కొబ్బరి చట్నీ స్పెషల్ అండి. ఇక్కడ రేటు నార్మల్ అంటే కోనసీమ వంటల్లో మినపట్టు కూడా ఒక ఫేమస్ అని చెప్పొచ్చండి. రుచిగా తయారు చేస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో కానీ కోనసీమలో కానీ చాలా చోట్ల ఈ దెబ్బరొట్టి దొరికినప్పటికీ ఇక్కడ ఖండ్రిగలో వేసిన రాంబాబు గారు తయారు చేసిన ఈ దెబ్బరొట్టికి మాత్రం మంచి పేరుంది. చాలామంది ఇక్కడ ఆగుతూ ఉంటారు. కేవలం రోజువారీ కూలీలు మాత్రమే కాదు, రెగ్యులర్గా ఇటువైపు అటు అమలాపురం రావులపాలెం మధ్య ప్రయాణాలు చేసే చాలామంది ఇక్కడ ఆగి ఈ దెబ్బరొట్టి టేస్ట్ చేసి వెళ్తుంటారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా, కార్లలో వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆగి ఈ టేస్టీ రాంబాబు గారి దెబ్బరొట్టి టేస్ట్ చేసి వెళ్తుంటారనమాట. సో ఇంకెందుకు లేటు, మనం కూడా అసలే క్లైమేట్ చాలా బాగుంది. అలా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి ఈ కోనసీమలో. ఇలాంటి ప్రకృతి మధ్య ఇంత మంచి టేస్టీ దెబ్బరొట్టిని టేస్ట్ చేసేద్దాం. ఎంత క్రంచీగా ఉందో చూసారా దెబ్బరొట్టె. సూపర్, అసలు కరకరలాడుతుంది తింటుంటే. ఆ చట్నీలో ఆ స్పైసీనెస్ కానీ, ఆ శనగ చట్నీలో కమ్మదనం, అట్టులో కమ్మదనం అదిరిపోయింది. రొట్టెనైతే పొయ్యి మీద కాల్చడంతో, అంటే గ్యాస్ స్టవ్ మీద కాలిస్తే ఈ టేస్ట్ ఖచ్చితంగా రాదు. కింద పైన డొక్కల మంటతో కాల్చడంతో ఈ టేస్ట్ కానీ ఆ క్రిస్పీనెస్ కానీ యాడ్ అయిందనమాట ఈ దెబ్బరొట్టికి. అమ్మో, అట్టు కూడా చాలా పెద్దగా ఉంది. ఒక కట్ట అయితే ఒకరు ఖచ్చితంగా తినలేం. యాక్చువల్లీ ఇక్కడ ఈ అట్టునైతే ఫుల్ అట్టు అమ్ముతారు. అయితే ఎక్కువ మంది ఇలా ముక్కలు కట్ చేయించుకుని ఒక్కో పీసు తింటుంటారనమాట. జనరల్గా ఒక పీస్ తిన్నవాళ్ళు ఇంకో రెండో పీస్ కూడా చాలా ఎక్కువ మంది తింటుంటారు. ఫుల్గా అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరు తినలేరు, ఎందుకంటే చాలా పెద్దది ఈ క్వాంటిటీ. ఈ దెబ్బరొట్టి చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ముక్కలుగా కట్ చేసి అమ్ముతూ ఉంటారు వీళ్ళు. నిజంగా ఒక ఫుల్ అట్టు అయితే 4 తింటుంటారు. లేదు మంచి బాగా నచ్చింది, బాగా ఆకలితో ఉన్న వాళ్ళు అయితే 2 ముక్కలు తినేస్తారు. ఒక్కో పీస్ ఖరీదు 10 రూపాయలు అనమాట. మొత్తం దెబ్బరొట్టె ఖరీదు అయితే 40 రూపీస్. సో 40 రూపాయలు తక్కువే, చాలా తక్కువ. అంటే ఒక్క రొట్టె 40 రూపాయలు ఏంటి అని అనుకోవచ్చు, కానీ దెబ్బరొట్టె అది మామూలు జనరల్గా మినపరొట్టె కాదు, దెబ్బరొట్టె కాబట్టి చాలా క్వాలిటీ, పిండి ఎక్కువ పడుతుంది, క్వాంటిటీ కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో 40 రూపీస్కి చాలా చీప్ అనే చెప్పొచ్చు. వాతావరణం అయితే చల్లగా ఉంది, కానీ చినుకులై పడుతున్నట్టు ఉన్నా కానీ ఈ వేడి దెబ్బరొట్టె తింటుంటే మాత్రం చవటలు కారుతున్నాయి. జనరల్గా ఇలాంటి టిఫిన్ తిన్న తర్వాత నాలుక మీద అలా ఉండిపోద్ది టేస్ట్ చాలాసేపు. అటు దెబ్బరొట్టి చాలా బాగుంది. చట్నీలు హైలైట్. ఇంకా చట్నీలు అయితే ఇంకా అటు కొబ్బరి చట్నీ కానివ్వండి, శనగ చట్నీ కానివ్వండి, లేదా ఆ కారపొడి వేస్తున్నారు, ఆ కారపొడి అబ్బబ్బబ్బబ్బబ్బ. జనరల్గా ఇలాంటి దెబ్బరొట్టి ఉన్నప్పుడు నేనైతే ఫస్ట్ ఆ పైన ఇలా దోరగా కాలిన దాన్ని అలా ఒలుచుకొని తింటుంటే భలే ఉంటుంది. చాలామంది అలా తింటుంటారు అనుకుంటాను బహుశా. ఈ దెబ్బరొట్టు కొట్లో పనివాళ్ళు ఎవరు మనకు కనిపించరు. ఫ్రంట్ సైడ్ రాంబాబు గారు అట్లేస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ మిసెస్, కుటుంబ సభ్యులు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ చట్నీలు కానీ, ఈ కారపొడి కానీ ఫుల్లీ హోమ్ మేడ్ అనమాట. చాలా బాగా తయారు చేశారు. ఆవిడ చేతితో తయారు చేసిన ఈ చట్నీలు మాత్రం చాలా చాలా టేస్ట్ ఉన్నాయి. ఇక రాంబాబు గారు వేసే ఈ రొట్టె గురించి ఆల్రెడీ ఇందాక నుంచి మీకు చెప్తూనే ఉన్నాను. చాలా 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 బాగున్నాయి. చట్నీలతో సహా ఓవరాల్గా కోనసీమలో ఖండ్రిగలో రాంబాబు గారి దెబ్బరొట్టె అదిరిపోయింది.
ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిన మంచి బెస్ట్ ఫుడ్ అనమాట ఈ రాంబాబు గారి దెబ్బ రొట్టె. కోనసీమ ప్రకృతి మధ్యలో ఈ పూరిపాకలో దెబ్బ రొట్టె మాత్రం సూపర్ అనమాట. ఇది కోనసీమ ఖండ్రిగలో రాంబాబు గారి దెబ్బ రొట్టె కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.